హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే మీకైతే ఒక ఆకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఏం ఆకు అంటే కిడ్నీలో రాళ్ళు కరిగించేదానికి ప్లస్ షుగర్కి, కంటి చూపుకి మూడింటికైతే ఆకు అయితే పనిచేస్తుంది. ఆ ఆకుని మీకైతే చూపిస్తున్నాను. ఇన్ని రోజులు నేను వీడియో చేయడానికి పోవడానికి కారణం ఏంటంటే వర్షం పడుతుంది కదా, మీకు తెలుసు కదా, తుఫాను వల్ల అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు. నిన్న వర్షం ఆగిపోయింది, ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. మీకు ఆ ముఖ్యమైన ఆకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఆ మొక్క ఆకుని ఎత్తుక్కుంటా పదం. ఇప్పుడు మనం అయితే ఆ మొక్క అది ఆకు ఆడందో ఏందో మనమైతే పదరండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన వర్షాలకైతే మా రొయ్యలు గుంటలు అయితే మొత్తం రొయ్యలు పెట్టేసి అయితే ఆపేశారు. చూడండి, రొయ్యలు గుంటలు అయితే ఇప్పుడు ఎవరు పెట్టలేదు, బీడి పెట్టేటారు. ఎందుకంటే ఎలాగైతే రొయ్యలు గుంటలు తెగిపోతున్నాయని, అందువల్ల అయితే రొయ్యలు ఎప్పుడు పట్టేశారో ఒక 2 నెలలకైతే పట్టేసి వదిలేశారు. మా ఊరి సైడ్ ఎలాలో వస్తాయి. మనమైతే ఇప్పుడు ఆ ఆకుని ఎత్తుక్కుంటా పోదాం. గొర్రెలు మేకలేక మేకలు, గొర్రెలు, జీవాలు అన్నీ మేసేస్తున్నాయి. అమ్మో, చాలా చాలా ఉపయోగం అంట మా ఆక. ఫ్రెండ్స్, ఆకు అయితే ఏడున్నది. ఈ ఆకు మీకు ఆల్రెడీ తెలుసు, చాలా మందికి తెలిసి ఉంటుంది. చూడండి, గొర్రెలు కూడా తినేస్తాయి. చూస్తున్నారు కదా, ఇది చెట్టు కాదు, తేగది. చాలా పొడిగా వెళ్ళేస్తుందా? పోతలు కానీ తినేసినాయా? తినేస్తున్నాయి. ఇదిగో కొసలు చూడు, గొర్రెలా కొసలు తినేస్తున్నాయి. చిన్న మొగ్గేస్తుందా? 2 రోజులకో లేకపోతే 3 రోజులకో పోస్తుంది మొగ్గ. పింక్ కలర్లో అయ్యే కదా, అదిగో పింక్ కలర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఆకైతే ఇప్పుడు మనం ఆకైతే కోసుకోపోయి దాన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మీకైతే చెప్తాను. ఇప్పుడైతే ఆకైతే కోసేసుకుంటుంది. ఫ్రెండ్స్, జాన్సమ్ చెప్తుంది ఇంకో దగ్గర కూడా ఉందంట, పోదాం చూద్దారండి. ఆడికైతే కోసుకున్నది, ఇక్కడ కూడా ఉందంట, చూద్దాం. ఇది కాడ ఎర్రగా ఉందా? ముదిరిపోయిన తర్వాత వస్తుందా? ఇద్దుడు ఎట్టున్నదా? ఇది తెల్లగా ఉంది, ఇది వచ్చి ఎర్రగా ఉంది. అంటే ముదిరిపోయిందా ఎట్టని? తీగ ముదిరిపోతే ఎర్రగా వచ్చేస్తుంది. లేతగా అయితే ఇద్దుడు ఎట్టున్నదా? తెల్లగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అల్లుకుపోయింది ఇదంతా. ఇంకా ఆడందా? గొర్రెలు తొక్కి గజ్జి పిచ్చి చేసేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్నైతే కోసుకున్నదో. ఫ్రెండ్స్, మీరు ఈ ఆకుని ఏమని పిలుస్తారో కామెంట్లు అయితే చెప్పండి. పూలు బూలే మొగ్గలు వేస్తున్నాయి, చిన్న మొగ్గలు అయితే వేసేసింది ఫ్రెండ్స్ ఆకు. పదరా, మళ్ళీ వీడియో ఇలా ఎంత అయిపోద్ది, మన వాళ్ళకి బోర్ కొడుతుంది మళ్ళీ. ఏదా ఏం పాము అదే? ఫ్రెండ్స్, దీని పేరు వచ్చి అటుకు మామిడాకు. దీన్ని ఎలా వాడాలంటే కిడ్నీలో రాళ్ళకి, షుగర్కి, కంటి చూపుకి మంచిది ఆకు తింటే. షుగరు, కంటి చూపు ఉన్న వాళ్ళకి మనకు ఆరోగ్యానికి ఎట్టాలంటే తినాలంటే మనం పప్పు వేసుకుని వండుకుని తింటారు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు అయితే తాలింపు చేసుకుని తింటారు. ఫ్రెండ్స్, దీన్ని చూస్తున్నారు కదా ఏం చెప్తుందో. దీని తాలింపు అంటే కషాయం కూడా వేస్తారు. దీన్ని కషాయం తెలీదా? మామూలుగా తాలింపు చేసుకుని తింటారు. రాళ్ళు కరిగిపోతాయి అయితే, తగ్గిపోతాయండి కిడ్నీలో రాళ్ళు. మా ఊళ్ళో చాలా మంది కోసుకోపోయినారు. ఎవరో బైక్ మీద వచ్చి ఈ మధ్య కూడా ఒక అతనైతే అడిగితే కోసిచ్చి పంపించాము.
వస్తా ఉంటారు వారానికి ఒకసారి. చూసారు కదా, దీనికైతే పూలు వీళ్ళు మీకు చూపించేదానికి కూడా పింక్ కలర్లో ఉంటాయి పూలు. అటుకు మామిడాకు, అటుకు మామిడాకు. మేమైతే దీని అటుకు మామిడాకు అంటారు. మీరు ఏమంటారు కామెంట్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లనే. మేమైతే దీన్ని అటుకు మామిడాకు అంటాం. మా సైడ్ అయితే మీరు అన్నారు కదా తాలింపు అయినా చేసుకొని తినొచ్చు, తాలింపు చేసుకుని తినొచ్చు, పప్పు వేసుకుని అయినా తినచ్చు ఫ్రెండ్స్ దీన్ని. కానీ ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కిడ్నీలో రాయలు అయితే అలాగే కరిగిపోతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జాన్సమ్ చెప్పింది విన్నారు కదా, అదే మాదిరిగా అయితే ట్రై చేయండి. కిడ్నీలో రాయలు అయితే కరిగిపోతాయి. అలాగే ఇదేంటంటే మనం తాలింపు పప్పు వేసుకుని ఎలా చేయాలి మీకైతే వీడియో తీసాం, కానీ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోద్దని మేమైతే సింపుల్గా చెప్పేస్తున్నాం. అసలు మామూలుగా పప్పు వేసుకుని అది ముదిరిపోయినా కానీ ఆకు వారిక కోసుకుని వండుకోవచ్చు. ఆకు వారికేను కాళ్ళ గేళ్ళు అయితే లేదు. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటాం. బాయ్. మాకైతే మంచి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అడిగిన వీడియోలు అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తాను. మీరైతే పావున్ చెక్క గురించి చూపిస్తారు కదా, ఇప్పుడు వర్షాల వల్ల అయితే నేను ఆ వీడియో తీయలేకపోయాను. వర్షాలు తగ్గిన తర్వాత మీకు అడవిలో పోతే ఆ ఏరు కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇంకొక వీడియో కూడా చెప్పున్నారు కాబట్టి కామెంట్లో పెట్టాను, దాన్ని కూడా చేస్తాను. మీరు అడిగిన వీడియోలు అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. మా పెద్దవాళ్ళని అడిగి మరి తెలుసుకుంటున్నాను. మీకు వచ్చి ఆ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాన్ చెక్క అనేది కూడా మనకైతే అడవిలో పోయి తీయాలి. వర్షాల వల్ల అయితే మేము పాలేదు, మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఈ లైక్ చేసిన వల్ల పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, 10 మందికి అయితే చూపిస్తుంది. అంతేగాని మనకి ఇంకేం లేదు. వీడియో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.